గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి డిఎస్సి టెట్కు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు, ఎస్జిటి కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి మ్యాథ్స్ కమ్ మెథడాలజీ రెండూ కూడా మన యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ కోచింగ్స్ అన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి కోచింగ్స్. ఈ కోచింగ్స్ అనేది గతంలో డిఎస్సి అవ్వచ్చు, టెట్ అవ్వచ్చు, ఈ మోడల్ కోచింగ్స్ దాదాపుగా ఒక 85% ఇవ్వడం జరిగింది. నేను ప్రతి పేపర్ కూడా గమనించడం జరిగింది. కాబట్టి ఈ కోచింగ్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ కోచింగ్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోచింగ్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్యూచర్లో మనము మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత ఎక్కువ మందికి మీరు షేర్ చేసినట్టయితే, వాళ్ళందరూ జాయిన్ అయితే అక్కడ మీకు లైవ్ టెస్ట్లో ఎక్కువ మంది పాల్గొనడం వల్ల అక్కడ మీ యొక్క ప్రతిభను చూపించవచ్చు. అదేవిధంగా ఏ విధంగా నీవు ఒక 1000 నెంబర్స్లో ఏ విధంగా నేను ఆన్సర్ చేయగలుగుతున్నాను అనే విషయం కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క లింకు. ఇక్కడ చూడండి, 51th క్వశ్చన్. ఒక 2 అంకెల సంఖ్య మరియు దానిలో స్థానాలను తారుమారు చేయగా వచ్చిన సంఖ్యల మొత్తం 66. ఆ సంఖ్యలో 2 అంకెల భేదం 2 అయినా ఆ సంఖ్య ఎంత అని అడిగారు. ఒక 2 అంకెల సంఖ్య మరియు దానిలో స్థానాలను తారుమారు చేయగా వచ్చిన సంఖ్యల మొత్తం 66 అన్నాడు. అసలు ఒక 2 అంకెల సంఖ్య ఎక్స్ వై అనుకుందాం. ఇది ఒక 2 అంకెల సంఖ్య. ఇది 1ల స్థానము, ఇది 10ల స్థానం. మరి ఈ 2 అంకెల సంఖ్యను తారుమారు చేస్తే ఏమవుతుంది? 10ల స్థానంలో వై వస్తుంది, 1ల స్థానంలోకి ఎక్స్ వస్తుంది. మరి ఈ ఎక్స్ వై అనే 2 అంకెల సంఖ్యను ఏ విధంగా రాయొచ్చు? మనము 10x + y అని రాయొచ్చు. మరి ఈ వైఎక్స్ అనే సంఖ్యనే ఏ విధంగా రాయొచ్చు? 10y + x అని రాయొచ్చు. ఈ రెండు కలిపితే ఎంత అంట? ఈ రెండు వచ్చిన సంఖ్యల మొత్తం 66 అంట. ఈ రెండిట్లో మొత్తము ఏమవుతుంది? ఈ రెండు కలిపితే 11x ప్లస్ ఈ రెండు కలిపితే 11y = 66 అంట, 66. మరి ఈ 2 అంకెల భేదం ఎంత ఇచ్చాడు? ఈ 2 అంకెల భేదము x - y అనేది 2 అంట. మరి చూడండి, 11తో కట్ చేసాం అనుకోండి, 11x ప్లస్ 11y = 11/6. అంటే x + y = ఎంత వచ్చింది? మనకి 6 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నాను. ఇది +y, ఇది -y, ఇది +y పోయింది. x + x అంటే 2x = 4 + 6, 2 + 6 అంటే 8. x = ఎంత వచ్చింది? 8/2 అంటే 2 × 1 = 2, 4 అంటే 4 వచ్చిందండి ఎక్స్ వాల్యూ. అంటే ఎక్స్ వాల్యూ అంటే టెన్స్ ప్లేస్లో ఉన్నది 4 వచ్చింది. టెన్స్ ప్లేస్లో ఉన్నది 4 ఎక్కడ ఉంది అంటే మన ఆన్సర్ అనేది 42 అవుతుంది. ఉదాహరణకి మనకి x - y = 2 కదా. అందులో x వాల్యూ ఎంత వచ్చింది? 4 వేద్దాం. 4 - y = 2. అప్పుడు ఈ 2 ఇటేపు వచ్చింది అనుకోండి, 4 - 2, ఈ -y ఇటేపు వస్తే +y. అప్పుడు y = 4లోంచి 2 పోతే 2. అంటే y వాల్యూ 2 వచ్చింది, x వాల్యూ అనేది 4 వచ్చింది. అప్పుడు మనకి ఆ నెంబర్ 42 అవుతుంది. ఇక్కడ 4 వేయాలి, ఇక్కడ 2 వేయాలి, 42 అవుతుంది. ఆ సంఖ్య అని అడిగారు, 42. నెక్స్ట్ క్వశ్చన్. a⁴ - 8a²b² + b⁴ కంటే a⁴ + 4a²b² + b⁴ విలువ డాష్ తక్కువ అని అన్నాను. దీనికంటే ఇది విలువ ఎంత తక్కువ? క్వశ్చన్ మార్క్ అనమాట. దీనికంటే
ఇది, దీనికంటే ఇది విలువ ఎంత తక్కువ అంటే ఇదే పెద్దది అన్నమాట. ఇది పెద్దది, ఇది చిన్నది. అయితే దీనికంటే ఇది విలువ ఎంత తక్కువ, ఇది చిన్నదనమాట. తక్కువ, ఎంత తక్కువ, ఇది తక్కువ అంట. ఇది తక్కువ, ఎంత తక్కువ తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 100 కంటే 20 ఎంత తక్కువ అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? 100లోంచి 20ని సబ్ట్రాక్షన్ చేస్తాం, 80 తక్కువ అని చెప్తాం. అలాగే ఇది కూడా చేయాలి. a⁴ మైనస్ 8a² ప్లస్ b⁴లో నుంచి ఈ నెక్స్ట్ సమాసం అనేది తీసివేయాలి. a⁴ ప్లస్ 4a²b² ప్లస్ b⁴ సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇది మైనస్ అవుతుంది. అంటే ఈ కిందనున్న సమాసం యొక్క సింబల్స్ని చేంజ్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ అవుతుంది. అప్పుడు ఈ రెండు పోతాయి, ఈ రెండు కూడా పోతాయి. అప్పుడు ఇది మైనస్, ఇది మైనస్. మైనస్ 8 4 12 a²b² అంటే ఆన్సరు -12 a²b² ఎక్కడుంది? ఆప్షను సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో సామాన్య సమీకరణం కాని రేఖీయ సమీకరణం. అసలు రేఖీయ సమీకరణం అంటే ఏంటో మనకు తెలియాలి. రేఖీయ సమీకరణం అంటే మనకి ఖచ్చితంగా 2 చరరాశులు ఉండాలి, x y. ఆ రేఖీయ సమీకరణం యొక్క పరిమాణం 1 అయి ఉండాలి. ఈ రెండు కూడా వర్తిస్తే దాన్ని రేఖీయ సమీకరణం అంటారు. అలా 2 చరరాశులు ఉన్నది ఇక్కడ థర్డ్ ఆప్షన్లో మాత్రమే ఉంది. దీని పరిమాణం కూడా 1 ఉంది. మరి సామాన్య సమీకరణం అంటే ఏమిటి? సామాన్య సమీకరణంలో 2 చరరాశులు ఉంటే రేఖీయ సమీకరణంలో 2 చరరాశులు ఉంటాయి, పరిమాణం 1. మరి సామాన్య సమీకరణంలో మనకి ఒకే ఒక చరరాశి ఉంటుంది, పరిమాణం కూడా ఒకే ఒకటి కలిగి ఉంటుంది. దాన్ని సామాన్య సమీకరణం అంటారు. సామాన్య సమీకరణాలన్నీ కూడా రేఖీయ సమీకరణాలు అవుతాయి. రేఖీయ సమీకరణాలన్నీ సామాన్య సమీకరణాలు కాదు, గుర్తుపెట్టుకోండి. రేఖీయ సమీకరణాలన్నీ కూడా సామాన్య సమీకరణాలు అవుతాయి. సామాన్య సమీకరణాలన్నీ కూడా రేఖీయ సమీకరణాలు కావు. ఈ రేఖీయ సమీకరణాలు సామాన్య సమీకరణాల మధ్య రిలేషన్ చెప్పాను. ఇక్కడ మనకి క్రింది వానిలో సామాన్య సమీకరణం కానీ ఇది సామాన్య సమీకరణం, ఇది సామాన్య సమీకరణాలే ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒకే ఒక చరరాశి కలిగి ఉన్నాయి, పరిమాణం 1. ఇది సామాన్య సమీకరణం, ఇది సామాన్య సమీకరణం, ఇది సామాన్య సమీకరణం. కానీ రేఖీయ సమీకరణం అన్నాడు. ఇగో 2 చరరాశులు ఉన్నాయి, పరిమాణం 1 కలిగి ఉంది, కాబట్టి ఇది రేఖీయ సమీకరణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 వరుస 7 గుణిజాల మొత్తం 777 అయినా వాటిలో మధ్యలో ఉన్న మధ్య సంఖ్య 3 వరుసగా 7 యొక్క గుణిజాలు తీసుకోవాలి. మధ్యలో ఉన్నది x అనుకుంటే దాని తర్వాత ఉన్నది x+7 అవుతుంది, దాని ముందునున్నది x-7 అవుతుంది. ఇవి 7 యొక్క 3 వరుస గుణిజాలు అన్నమాట. ఇప్పుడు వీటి మొత్తం అంట 777 వచ్చిందంట. అప్పుడు ఏమవుతుంది? ఈ -7 ఈ +7 పోయింది. x కలిపితే 3x = 777. అప్పుడు x = 777/3 అవుతుంది. 3 చేతి భాగిస్తే 3 రెళ్ళు 6, 1 7 మిగిలింది, 3 5లు 15, ఇంకా 2 7 మిగిలింది, 3 9లు 27. మరి వాటి మధ్య సంఖ్య అనగా మధ్య సంఖ్య అంటే ఇదే కదా. ఆ x వాల్యూ ఎంత వచ్చింది? 259 కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 259. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక మనిషి కాలినడకన మనకి 10 కిలోమీటర్స్ దూరం ప్రయాణించి 10 km దూరం ప్రయాణించి కొంత దూరం రైల్లో, మరికొంత దూరం బస్సులో, రైల్లో
బస్సులో ప్రయాణం చేశాడు. చూడండి, బస్సులో ప్రయాణించిన దూరం రైల్లో ప్రయాణించిన దూరంకు రెట్టింపు. రైల్లో ప్రయాణించిన దూరం ఎక్స్ అనుకుందాం. మరి బస్సులో ప్రయాణించిన దూరం అనేది 2x అవుతుంది. రెట్టింపు అన్నాడు కదా. అతను ప్రయాణించిన మొత్తం దూరం అంటే ఈ 10 కిలోమీటర్స్ కాలినడకన, రైల్లో x కిలోమీటర్లు, బస్సులో 2x కిలోమీటర్లు కలిపితే ఎంత అంట? 70 కిలోమీటర్లు అంట. అయినా రైల్లో ప్రయాణించిన దూరము x వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఈ 10 అనేది ఇటేపు వస్తే మైనస్ అవుతుంది. అప్పుడు x + 2x 3x ఈ 17 సబ్ట్రాక్షన్ చేస్తుంది 10. అప్పుడు ఏమవుతుంది? =60 అవుతుంది. x ఎంత అవుతుంది? 60/3, 3/20. అంటే మనకి 20 కిలోమీటర్లు అనేది రైల్లో ప్రయాణించిన దూరం అవుతుందన్నమాట. ఎక్కడుంది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పుస్తకం తెరిచి ఉంది. తెరిచిన ఆ 2 పేజీలలో పేజీ నెంబర్ల మొత్తం 373. ఆయన ఆ పేజీ నెంబర్లు ఏంటని అడిగాడు. అసలు యాక్చువల్గా ఒక పుస్తకం ఈ విధంగా ఉంటే మనకి ఇక్కడ ఒక నెంబర్ ఉందనుకోండి, 2 నెంబర్ ఉందనుకోండి, నెక్స్ట్ వచ్చేది ఏంటి? 3 అవుతుంది. ఇక్కడ 10 ఉందనుకోండి, నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది? 11 అవుతుంది. ఇన్ కేస్ x ఉందనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? x + 1 అవుతుంది. అంటే తెరిచిన వెంటనే కనిపించే నెంబర్స్ ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 11 ఉంటుంది, ఇక్కడ x ఉంటే ఇక్కడ x + 1 ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. మరి ఈ 2 పేజీలు మొత్తం ఎంత అన్నాడు? x + 1 అనేది =373. ఈ 2 కలిపితే 2x, ఈ 1 ఇటేపు వస్తే మైనస్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 372 అవుతుంది. x ఏమవుతుంది? 372/2. 2 1 2, 2 18 36, 1 2 8 2 6. అంటే ఈ పేజీ అనేది 186, ఈ పేజీ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఈ పేజీ అనేది 187 అవుతుంది. అంటే 186, 187 అనేది పేజీ నెంబర్లు అవుతాయి. ఎక్కడుంది? 186 ఆప్షన్ 1లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, n విలువ అడిగాడు. ఇది ఒక సమీకరణం ఇచ్చి n విలువ అడిగాడు. అప్పుడు ఏం చేయాలి? 3తో మల్టిప్లై, 3 × n 3n మైనస్ 3 × 4 12 ప్లస్ 2 × 4n 8n మైనస్ 2 × -5 -10 = 5 × n 5n 5 2s 10 ప్లస్ 16. ఇప్పుడు ఈ 2 యాడ్ చేస్తే ఎంత? 11n. ఈ 5n ఇటేపు వస్తే ఎంత? -5n. ఈ 2 యాడ్ చేస్తే ఎంత? 26. మరి ఈ 2 యాడ్ చేస్తే 22. ఇది A22 -22 ఇటేపు వస్తే +22. 6n అంటే 11n నుంచి 5n పోతే 6n = 48. ఈ 2 యాడ్ చేస్తే 48. n = 48/6. 6 8 48. అంటే n వాల్యూ 8 వచ్చింది. ఎక్కడుంది మనకు ఆన్సరు? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి రాము వద్ద 50 పైసలు 25 పైసలు నాణ్యాలు కలవు. 50 పైసలు 25 పైసల నాణ్యాలు కలవు. 50 పైసల నాణెముల సంఖ్యకు రెట్టింపు 25 పైసల నాణ్యాలు కలవు. 50 పైసల నాణ్యాల సంఖ్య x అనుకున్నాం, దీనికి రెట్టింపు అన్నాడు కాబట్టి ఇది 2x ఉంటాయి. అయితే ఇప్పుడు ఉదాహరణకి 50 పైసల నాణ్యాలు మన దగ్గర ఒక 3 ఉన్నాయనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 50 పైసలు 3 చేతుకుని ఇస్తే ₹1.50 అవుతుంది. అదే 50 పైసల నాణ్యాల సంఖ్య ఒక 5 ఉన్నాయనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ₹2.50 అవుతుంది. అంటే 5 ఉంటే 5 చేతుకుని ఇస్తున్నాం. 50 పైసల నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ x ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? 50 పైసల నాణ్యాన్ని xతో గుణించాలి. ప్లస్ ఇక్కడ 25 పైసల నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? 2x ఉన్నాయి కాబట్టి మొత్తం 25 పైసలతో వచ్చే మొత్తం అమౌంట్ ఏమవుతుంది? ఈ 2 మల్టిప్లై చేయాలి.
అంటే 0.25 ఇంటూ 2x అనమాట. దట్ ఈక్వల్ టు ఇది ఎంతలో వచ్చింది? ఇది ఈ రెండు కూడా 50 పైసల నాణాలు ఎంత అమౌంట్ వచ్చింది, ఇది 25 పైసల నాణాలు ఎంత అమౌంట్ వచ్చింది, ఈ రెండు కలిపితే ఎంత అంటారు? 9 రూపీస్ అంట. అయితే ఇప్పుడు మనము ఈ 50 పైసల నాణాన్ని 1/2 అని రాయొచ్చు, 1/2x అని రాయొచ్చు. ఈ 25 పైసల నాణాన్ని 1/4x ఇంటూ 2x అని రాయొచ్చు. దట్ ఈక్వల్ టు 9. ఇప్పుడు x/2 అవుతుంది. ఇది ఇక్కడ చూడండి, 2 1 జా 2 2 జా, ఇది కూడా x/2 అవుతుంది. దట్ ఈక్వల్ టు 9. ఈ రెండు కూడా ఒకటే ఎల్సిఎం 2. ఇది x ప్లస్ x అంటే 2x. దట్ ఈక్వల్ టు 9. ఇది క్యాన్సిల్ చేస్తే x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఈ x అంటే ఏంటి? 50 పైసల నాణాల సంఖ్య అన్నమాట. వాడేమడిగాడు? 50 పైసల నాణ్యములు డాష్ కలవు, 9 కలవు. ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య యొక్క 3వ భాగము ఆ సంఖ్య యొక్క 5వ భాగం కంటే 4 ఎక్కువ. ఒక సంఖ్య x అనుకుందాం. ఆ సంఖ్య యొక్క 3వ భాగం అంటే x/3. ఆ సంఖ్య యొక్క 5వ భాగం కంటే ఎంత ఎక్కువ అంట? 4 ఎక్కువ అంట. ఒక సంఖ్య యొక్క 3వ భాగం ఇది, ఒక సంఖ్య యొక్క 5వ భాగం కంటే 4 ఎక్కువ అంటే +4 చేయాలి, ఈక్వల్ టు పెట్టాలి. అయినా ఆ సంఖ్య అంటే ఇది. అప్పుడు ఏం చేయాలి? ఇది ఇటేపు తీసుకొచ్చేయండి. x/3 మైనస్ x/5 ఈక్వల్ టు 4. ఈ రెండింటికి ఎల్సిఎం 15. 3 5లు 15 కాబట్టి 5 × x 5x మైనస్ 5 3లు 15 కాబట్టి 3 × x 3x ఈక్వల్ టు 4. ఇది ఇటేపు వెళ్ళి గుణిస్తుంది. అప్పుడు 5xలోంచి 3x పోతే 2x ఈక్వల్ టు 15 4 60. x ఈక్వల్ టు ఏమవుతుంది? 60/2. 2 1 2 30. అంటే x వాల్యూ 30 వచ్చింది. ఆ సంఖ్య x అనుకున్నాం కాబట్టి ఆ సంఖ్య ఎంత? 30 ఆన్సరు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. -4 0 బిందువు గుండా పోతూ y అక్షానికి సమాంతరంగా ఉండే సరళ రేఖ సమీకరణం. ఇలా మనకి చూడండి, ఇది x అక్షం, ఇది y అక్షం. ఈ y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ అనమాట. ఇటువైపైనా ఉండొచ్చు, ఇటువైపైనా ఉండొచ్చు. వాడేమన్నాడు? y అక్షానికి సమాంతరంగా ఉండాలి. ఇక్కడ ఉంటుంది -4 0 బిందువు. y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ అది ఎక్కడుంది? x అక్షం పైన ఉంది ఆ బిందువు. అలా x అక్షం పైన ఉన్నది y అక్షానికి, ఇది y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ. ఈ రేఖని ఏమని పిలుస్తాం మనము? x ఈక్వల్ టు -4 అనమాట. చూడండి, x ఈక్వల్ టు -4 ఎక్కడుంది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే దీనిని చెప్తాను చూడండి. y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ ఇది. y అక్షానికి సమాంతరంగా ఉంది. ఏ బిందువు గుండా పోతుంది? -4 0 బిందువు గుండా పోతుంది. అంటే -4 యూనిట్స్ దూరంలో పోతుంది అనమాట. 4 యూనిట్స్ దూరంలో పోతుంది లెఫ్ట్ సైడ్. అంటే y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ, y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ ఖచ్చితంగా x ఈక్వల్ టు k అనమాట. మరి అదేవిధంగా x అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ ఎప్పుడూ కూడా y ఈక్వల్ టు k అనమాట. k యూనిట్ల దూరంలో ఉంటుంది. అంటే మనకి ఖచ్చితంగా మనము ఇక్కడ y కోఆర్డినేట్ 0 అనమాట. y కోఆర్డినేట్ 0 కాబట్టి x ఈక్వల్ టు 4 వచ్చింది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుస్తాం. ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి చేరవేయండి. ఓకే, థ్యాంక్ యూ.